జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి ప్రాణహాని ఉందన్నారు. పెద్దారెడ్డి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫ్యాక్షన్ చేస్తామని గతంలో చెప్పారని గుర్తు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి అనంతపురం నుంచి కాదు మొత్తం ఏపీ నుంచే బహిష్కరించాలని అన్నారు. పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఓడదీసి కొడతానంటూ హెచ్చరించారు. మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒకరికే కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడు. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? ముందు వాడిని ఎందుకు బహిష్కరించారు? పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అంటే పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు. ఆయన మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. తెప్పించుకోండి, వీడియోలు తెప్పించుకోండి, అన్ని తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్.